హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లావా బ్లెజ్ 5G వేరియంట్ మొబైల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో మనకి లావా చెప్పేది ఏంటంటే, బడ్జెట్లో మేము ఒక 5G మొబైల్ని అయితే తీసుకొచ్చాం. అది కూడా మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి వీళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. అలాగే ఇందులో కొన్ని ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అవేంటనేది మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకుందాం. బాక్స్ అయితే మనకి ఈ విధంగా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. లావా బ్లెజ్ 5G అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి 5049 బెనిఫిట్ వర్త్ అయితే ఉందంట, జియో నుంచి, మింత్రా నుంచి, అలాగే G5 నుంచి. సో మరి అది ఎలాగనేది నాకు తల బాదుకున్న అర్థం కాలేదు. ఇక్కడ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక పక్కన అయితే రాసింది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక ఇక్కడ టాప్లో చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది, 14,999 రూపాయలు అని చెప్పేసి, అంటే దగ్గర 15,000 రూపాయల ప్రైస్ అని చెప్పి రాసింది. బట్ వచ్చేసరికి ఈ మొబైల్ మీకు ఫస్ట్ సేల్లో 9,999 రూపాయలకి అయితే సేల్కి తీసుకొచ్చారు. మామూలుగా వచ్చేసరికి 10,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది. నా దగ్గర ఉన్న వేరియంట్ 4GB 128GB వేరియంట్ అనమాట. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక సిమ్ టూల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. ఒక సర్వీస్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని మీద మనకి వితిన్ 24 అవర్స్ సర్వీస్ ప్రామిస్ అయితే చేస్తున్నారు అనమాట. అది కూడా మీ ఇంటికి వచ్చి అయితే సర్వీస్ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే ఒక కార్డు ద్వారా ప్రామిస్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంటుంది. సో మొబైల్ ఫోన్ బయటికి తీయంగానే చాలా ఇంప్రెసివ్ లుక్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్. సో లుక్ అయితే ఇంప్రెసివ్గా ఉంది. దీన్ని పక్కన పెడదాం, ఇంకా మనం ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రావెల్ అడాప్టర్ వచ్చేసరికి మీకు 5 volts 2.4 ఆంపియర్, అంటే దగ్గర 12 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసరికి మీకు 10 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మొబైల్లో బ్యాటరీ కూడా మీకు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ని అయితే ఓటిస్తున్నారు. సో ఇంక ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం. ఇక మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటి ఫినిష్లో గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఏ గ్లాస్ అనేది వీళ్ళు ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రీమియం గ్లాస్ అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ లావా 5G అని చెప్పి రాసింది. ఇక్కడ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, అక్కడే మనకి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక ఇది వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ వేరియంట్. సో ఇది చూడడానికి కంప్లీట్ అలాగా మరీ డార్క్ గ్రీన్ లా లేదు, చాలా లైట్ కలర్లో గ్రీన్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది. దీని మీద కలర్ మెన్షన్ చేశారా? గ్లాసిక్ గ్రీన్ అని చెప్పేసి దాని మీద కలర్ అయితే మెన్షన్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ చూసినట్టయితే ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఓవరాల్గా మొబైల్ చూస్తే మాత్రం చాలా సాలిడ్ గాను, ఫినిషింగ్ మాత్రం చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇక మొబైల్కి రైట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. ఇదే పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే యూజ్ అవుతుంది అనమాట. టాప్లో చూస్తే మనకి ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే సిమ్ స్లాట్ ఇక్కడే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ ఏదో వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డులు ఎట్ ఎ టైం యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయగలరు. ఇక మొబైల్కి బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక డిస్ప్లే కనుక చూసినట్టయితే ఇది మీకు వాటర్ డ్రాప్ నాచ్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, కానీ చిన్ చూస్తే మాత్రం పెద్దగా అయితే ఉంది. చిన్ సైజ్ వీళ్ళు ఇంకా తగ్గించుంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇక మొబైల్లో అసలు ఎటువంటి బ్లోడ్వేర్ అయితే మీకు ఇక్కడ కనిపించింది అనమాట. సో ఆల్రెడీ లావా అయితే ప్రామిస్ చేస్తుంది, బ్లోడ్ ఫ్రీ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము అందిస్తాం మీకు ఈ ఫోన్తో అని చెప్పేసి. సో ఎక్కడ మనకి బ్లోడ్వేర్ అయితే లేదు. నేను ఇన్స్టాల్ చేసిన 3 అప్లికేషన్స్ తప్పితే విడిగా ఎటువంటి బ్లోడ్వేర్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉండదు. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి డైల్ ప్యాడ్ చూస్తే గూగుల్ డైల్ ప్యాడ్ లాగా ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఆటో కాల్ రికార్డింగ్ అయితే లేదు, కానీ మాన్యువల్గా కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నేను కాల్ మాట్లాడి చూశాను. సో ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా అంటే అవతల వాళ్ళకి కాల్ మాట్లాడుతున్నట్టుగా ఏమైనా ఇంటిమేట్ చేస్తుందని, నాకైతే అక్కడ ఇంటిమేట్ చేస్తున్నట్టుగా కూడా అయితే కనిపించలేదు. అంటే B+ కాల్ రికార్డింగ్ అయితే ఇందులో మీరు చూడొచ్చు. అలాగే మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, వైబ్రేషన్ మోటార్ను కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మన కీబోర్డ్లో ఏమైనా టైప్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక ఈ మొబైల్లో నేను సర్ వాల్యూ చూశాను. సర్ వాల్యూ చూస్తే 1.6 అయితే చూపిస్తుంది. 1.6 బాడీ సర్ వాల్యూ, హెడ్ సర్ వాల్యూ అనేది వీళ్ళు ఎక్కడ సపరేట్ చేసి అయితే మెన్షన్ చేయలేదు. 1.6 అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్కి లోబడే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 12తో అయితే వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇది నవంబర్ అయితే వచ్చేసింది. సో లావా అన్ని బాగానే తీసుకొస్తుంది. ఈ మధ్య కనుక చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు త్వరగా అందిస్తే ఇంకా మంచిది. సో ఇలాంటి బడ్జెట్ మొబైల్స్ ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఇవ్వాలంటే పెద్ద పెద్ద బ్రాండ్ల వల్ల కూడా అయితే కాదు. కాకపోతే కనీసం ఒక 3 monthsకో 4 monthsకో, అంటే ఇయర్లీ 3 to 4 times అయినా సరే సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తే కొంచెం బెటర్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ ఇందులోనే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి మీకు ఇది 6.52 inches IPS LCD డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD కాదు. అలాగే 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే
సపోర్ట్ కూడా ఉంది. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ అయితే చేస్తుంది. అంటే మీరు నెట్‌ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్‌ని హెచ్‌డీ కంటెంట్‌లో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్‌లో నేను ప్లే చేసి చూసాను 4K వీడియోస్‌ని. అక్కడ మీరు 2K వరకు యూట్యూబ్‌లో వీడియోస్‌ని అయితే వాచ్ చేయొచ్చనమాట. ఇంకా డిస్‌ప్లే కూడా మనకి కలర్స్ చూసుకుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. వీళ్ళ యూఐఏ అంత అనుకుంటా. చాలా కలర్‌ఫుల్‌గా అయితే డిస్‌ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇక డిస్‌ప్లే బ్రైట్‌నెస్ నిట్స్ ఎంత, అలాగే డిస్‌ప్లేకి ఎటువంటి గ్లాస్ వాడారనేది వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ నిట్స్ వచ్చేసరికి నేను అనుకోవడం అవుట్‌డోర్‌లో కూడా చూసాను. బాగానే ఉంది కాబట్టి 600-700 వరకు బ్రైట్‌నెస్ నిట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక స్పీకర్ అవుట్‌పుట్ వచ్చేసరికి ఓకే, మీకు మంచి లౌడ్ అయితే స్పీకర్ అవుట్‌పుట్ ఉంది. స్పీకర్ కూడా మీకు బాటమ్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్‌లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఈ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారనమాట. ఇది ఒక 5G ప్రాసెసర్. మన ఇండియాకి సంబంధించిన అన్ని 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొత్తం టోటల్ వచ్చేసరికి 8 బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇది మీకు గేమ్ సపోర్టింగ్ కూడా బాగానే చేస్తుందని చెప్పొచ్చు. డైమెన్సిటీ 700 మీరు హెవీ గేమ్స్‌ని లో గ్రాఫిక్స్‌లో చాలా ఈజీగా అయితే ఆడేయొచ్చు. ఇందులో మీకు గేమ్ టర్బో ఫీచర్‌ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు గేమ్స్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తుంది. స్టోరేజ్ టైప్ చూస్తే యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్న వేరియంట్ 4GB 128GB వేరియంట్. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ కనుక చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. థర్డ్ కెమెరా VJ కెమెరా అసలు ఉన్నా లేనట్టే అని చెప్పుకోవచ్చు. ఏదో మనకి మార్కెటింగ్ కోసం వీళ్ళు ఇచ్చారు అనుకోవాలి. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కెమెరాలో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ మోడ్ ఉంది, వీడియో ఉంటుంది. వీడియోలో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 2K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే మీకు బ్యాక్ కెమెరాకి EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీరు 2Kలో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనం ఆన్ చేసినప్పుడు వీడియో అనేది కొంచెం క్రాప్ అవుతుంది అనమాట. అంటే కొంచెం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని మీకు స్టెబిలైజేషన్ అయితే తీసుకొస్తుంది కాబట్టి. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ అయినప్పటికీ వీళ్ళు ఫుల్ హెచ్డీలో వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక అలాగే ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 4x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయగలరు. ఇంకా అలాగే పోర్ట్రైట్ ఉంది. పోర్ట్రైట్లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ మోడ్ని ఇస్తున్నారు. ఇక మోర్లో చూస్తే గిఫ్, ప్రో మోడ్, పనోరమా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కానింగ్ ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు కెమెరాలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ నేను డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా తీస్తే వీడియో క్వాలిటీ కానీ అలాగే ఫోటో క్వాలిటీ కానీ ఎలా ఉంటుందనేది అయితే చూసుకోవచ్చు. మనం ఇలాగ వీడియోలో చూపిస్తే మీకు ఆ క్వాలిటీ అయితే అర్థం కాదనమాట. ఇక నెక్స్ట్ సెన్సార్స్ చూస్తే వీళ్ళు లిమిట్గానే తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. సెన్సార్స్ వచ్చేసరికి మొత్తం 18 సెన్సార్లు అయితే మీకు ఇందులో ఉంటాయి. కాకపోతే కావాల్సిన మెయిన్ సెన్సార్స్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటిక్, జైరోస్కోప్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మోషన్, రొటేటింగ్, ఓరియంటేషన్ ఇలాగ మీకు కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే మీకు ఇందులో ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుందన్నమాట. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ పర్వాలేదు, బాగానే ఉంది. 10 టైమ్స్ మనం అటెంప్ట్ చేస్తే ఒకసారి అయితే మిస్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు పర్వాలేదు, బాగానే ఓపెన్ అవుతుంది. కాకపోతే కొంచెం డార్క్ ఉన్న ప్లేస్లో మీకు ఫేస్ అన్లాక్ ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం బ్రైట్గా ఉన్న ఏరియాలో మాత్రం ఫేస్ అన్లాక్ అయితే బాగానే ఓపెన్ అవుతుంది. ఇక మొబైల్లో కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు 5G మనకి 8 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. వైఫై కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. అలాగే GPS సపోర్ట్ ఉంది. లో లేటెన్సీ ఆడియో ఫీచర్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే FM రేడియో ఫీచర్ కూడా అయితే ఇందులో ఉందన్నమాట. NFC లాంటి సపోర్ట్ అయితే మీకు ఈ మొబైల్లో చూడడానికి ఉండదు. అలాగే IR బ్లాస్టర్ కూడా అయితే ఉండదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇక ఈ మొబైల్ మనం 10,000 రూపాయలు అయితే ఇప్పుడు ప్రైస్ ఉంది. ఆ ప్రైస్కి తీసుకోవచ్చు అంటే ఆ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. ఇండియన్ బ్రాండ్. అలాగే వచ్చేసరికి మీకు 5G సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. చూడడానికి మనకి కొద్దిగా ఆ ప్రైస్లో చూస్తే ప్రీమియం లుక్లో అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు మైనస్ అనిపించింది బాటమ్ సైజ్ ఈ చిన్న ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దదైతే ఇవ్వాల్సింది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇప్పుడంటే 10,000 రూపాయలకి అమ్ముతున్నాం అంటున్నారు, తర్వాత 11,000 రూపాయలు చేస్తారంట. సో అప్పుడైనా సరే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చుంటే బాగుండేది. పోనీ దాని ప్లేస్లో కనీసం ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చినా బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఓవరాల్గా ఓకే, మీ బడ్జెట్ 10,000 రూపాయలు, అక్కడ మీరు 5G మొబైల్ కోసం చూస్తున్నారనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు లావా బ్లెజ్ 5G కొత్తగా లాంచ్ చేసిన ఈ మొబైల్ అన్బాక్సింగ్ అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.